మన హృదయం ఘోరమైనదే. అయితే ప్రభు వద్దకు ఎప్పుడైతే వచ్చి మన హృదయాన్ని సమర్పించుకుంటామో ఆ ఘోరమైన వ్యాధిని దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థతను దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వెంటనే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయన క్లీన్ చేసినాడు. ఆయన అడుగు పెట్టాలి అంటే క్లీన్గా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రతి వాటిని తెలుసు దేవుడు తొలగించి పరిశుభ్రముగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు మంచి ఆలోచన, మంచి తలంపులు నీకు అనుగ్రహిస్తాడు. కనుకని మన దేహము దేన్నో ఆశించకూడదు. ఎవరిని ఆశించాలంటే యేసుక్రీస్తు ప్రభువును. హల్లెలూయా. యేసయ్యా, నీవు నాతో ఉంటే చాలయ్యా, నా హృదయంలో నీవు ఉంటే చాలు ప్రభువా, నాకు ఏది కూడా అక్కర్లేదు అని ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావో ఆయన వెంటనే నీ హృదయంలో నివాసం చేయడానికి ఆత్మస్వరూపిగా దేవుడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. అలాగే ఎంటర్ అయినప్పుడు మనలో చెప్పలేని ఆనందము, సంతోషము, ఆయన స్తుతి గానములతో ఆరాధిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవునికి ఇష్టకరమైనటువంటి ఎన్కౌంటర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన హృదయము దేవుని యొక్క ఆలయముగా మార్చబడాలి. మన హృదయం దేవుని యొక్క ఆలయముగా మార్చబడినప్పుడే ఆ ఆలయంలో నివసించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే క్లీన్గా ఉండాలి. మన హృదయం ఎల్లప్పుడూ క్లీన్గా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడి గ్రహించాలి. నీ హృదయం గాయమై ఉన్నదా? ఆ గాయాన్ని మాన్పే దేవుడే ప్రభువు యేసుక్రీస్తు. అనేకులు నీ హృదయాన్ని గాయపరిచినారా? ఆ గాయములను కట్టి దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటిగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆయనకు సరెండర్ అయిపోతావో వెంటనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. వెంటనే దేవుడు ఘనమైన కార్యములు చేస్తాడు. అందుకే మన దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన.